నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఏ దేవుడిని ఏ పూలతో పూజించాలి, ఏ పూలతో పూజించకూడదు అనే విషయం అయితే తెలుసుకుందాం. శివయ్యకు ఉమ్మెత్తు, జిల్లేడు, మారేడు దళాలు, గన్నేరు, నల్లకలు వంటి పుష్పాలతో పూజించాలి అండి. మహావిష్ణువుకు పారిజాతం, తులసి దళాలు, కమలం, బంతి వంటి పుష్పాలతో పూజించాలి. లక్ష్మీదేవికి తామర లేదా కలువ, ఎర్రమందారం, బంతి, చామంతి వంటి పూలతో పూజించాలి. గణపతికి ఎర్రమందారం, గరిక, బంతి పూలతో పూజించాలి. దుర్గామాతకు ఎర్రమందారం, గన్నేరు, గులాబీ పూలతో పూజించాలి. అలాగే సరస్వతీదేవికి తెల్లటి తామర, తెల్ల చామంతి, మల్లెపూలతో పూజించాలి. హనుమంతునికి మల్లెపూలు, తమలపాకులు, ఎర్రటి పూలతో పూజించాలి. శనిదేవునికి నీలిరంగు పూలు, శంఖ పువ్వులతో పూజించాలి. అలాగే నిషిద్ధ పుష్పాలు కూడా తెలుసుకుందాం. పూజకు పనికిరాని పుష్పాలు: శివుడికి కేతికి మొగలి, కుంకుమ, మద్ది పూలు పెట్టకూడదు. అలాగే తొడిమిలేని పూలు, వాడిపోయిన పువ్వులు, నేల మీద పడినవి, వాసన లేనివి పూజకు తగవండి. ముఖ్యంగా పూజ చేసేటప్పుడు శుచిగా, శుభ్రంగా ఉండటం, దేవుడికి ఇష్టమైన పూలను శాస్త్రబద్ధంగా సమర్పించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత, దైవానుగ్రహం కలుగుతుందని ప్రతీది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.